మహేంద్రన్ గారు చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా వెరైటీ ఆఫ్ జానరస్ ట్రై చేస్తూ ఉన్నారు, క్యారెక్టర్స్ ట్రై చేస్తూ ఉన్నారు. మాకు అర్థమవుతుంది యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ యాక్టర్ అని చెప్పేసి. కానీ ఇన్ దాట్ ప్రాసెస్ మీరు అసలు కథలు సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? హౌ డు యూ గో విత్ ఇట్? ఫస్ట్ మోర్ దెన్ నేను స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడానికి ముందు ఐ సెలెక్ట్ హూస్ ద డైరెక్టర్, ఓకే, హూస్ ద ప్రొడ్యూసర్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన నైట్ కళలో మనం 1000 కథలు ఆలోచించుకోవచ్చు, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు గెలిచే ఎక్స్ట్రాడినరీ సూపర్ డూపర్ హిట్ సినిమాలని ఒక్క లైన్ స్క్రిప్టే అది. అవును, మీరు కరెక్ట్గా చూసారంటే అది 1 లైన్ స్క్రిప్టే. అవును, ఆ 1 లైన్ని మనం ఎంత బాగా 2 hours మనం దాన్ని వచ్చి క్రియేట్ చేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఐ బిలీవ్ ద ఎగ్జిక్యూషన్ ఫస్ట్ మోర్ దెన్ స్క్రిప్ట్. మనం ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉంటే ఏదైనా ఇక్కడ గెలిచేస్తుంది. సో దాన్నే చూస్తాను నేను. కానీ కథ వినే ప్రాసెస్లో హౌ డు యు జడ్జ్ వెదర్ దే కెన్ ఎగ్జిక్యూట్ సో వెల్? నాకు ఇది సెట్ అవుతుందని మాత్రమే నేను చూస్తాను, వెదర్ ఇట్స్ సూట్స్ మీ అన్నట్టు. ఓకే, నేను ఇందులో నేను పర్ఫామ్ చేయగలుగుతాను. నేను చాలా లవ్ స్టోరీస్ వింటుంటాను, నేను చాలా నాకు చెప్తూ ఉంటాను. నాకు కానీ అది చేయడం నాకు ఇంట్రెస్టే రాదు అసలు. మజా ఉండదు కదా, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూనే ఉన్నాను కదా. సో ఏదైనా ఒకటి కొత్తగా ఏదైనా ఒకటి ట్రై చేయాలని. యాక్ట్ చేస్తున్నావు కానీ చిన్నప్పటి నుంచి హీరోయిన్ లేదు కదా మీకు? హీరోయిన్ తోనే ఉన్నాను కదా నేను, హీరోయిన్ ఫ్రెండ్గా. ఓకే, అందుకే ఇంకా లవ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ పోయింది కొంచెం. అయ్యయ్యో చేసి అలా కాదు, మీరు అలా చెప్పకండి. మీరు వెంటనే వచ్చేసి మంచి లవ్ సినిమాలు వస్తే నేను అవుతుంది చెప్పండి, అలా కాదు. బట్ నేను ఎక్కువ ఎగ్జైట్ చేసేది ఇలాంటి జానర్. సో ఐ లవ్ వర్కింగ్ దిస్ కైండ్ ఆఫ్ జానర్స్. ఇందులో మీరు భయంకరంగా ఫైట్ చేయొచ్చు, భయంకరంగా డాన్స్ చేయొచ్చు, పంచులు భయంకరంగా మాట్లాడచ్చు. హీరోకి ఒక పెద్ద ఆర్క్ ఉంటుంది. వాళ్ళ అమ్మకి వాడు మంచి అబ్బాయిగా ఉండాలి, వాళ్ళ అన్నయ్యకి మంచి తమ్ముడుగా ఉండాలి, చాలా ఉన్నాయి. ఇది ఎగ్జైట్ చేస్తుంది. అవును, మీరు భలే తెలుగు అసలు గడగడ వచ్చేస్తుంది అసలు. అంటే ఐ నో యూ హ్యావ్ యాక్టెడ్ మెనీ ఫిల్మ్స్ ఈవెన్ ఇన్ యువర్ చైల్డ్హుడ్, బట్ స్టిల్ అది అలా టచ్లో ఉండి అంత ఫ్లూయెంట్గా నాకు చాలా కష్టం తెలుగు మాట్లాడడానికి. చాలా ఆలోచించి ఇప్పుడు కూడా ఏదో మిస్ అవుతూనే ఉంటుంది. ఏం లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. వెరీ వెరీ ఫ్లూయెంట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్.